వాళ్ళ వంశమే బీహారు, వాళ్ళ వంశమే మటరలిస్టులు, వాళ్ళ సొంత బాబాయినే చంపినోడు. అట్లా చెప్పకుండా ఇంకేం చెప్తాడు? చంద్రబాబు నాయుడు తప్పు చేసినా కూడా చంద్రబాబు నాయుడు అసలు మనకు వద్దు, వాళ్ళ గురించి మనకు వద్దు, తప్పు చేసిన వాళ్ళకి వదిలేద్దామని మన నాయకుడు అట్లా చేస్తుంటే వాళ్ళు మమ్మల్ని ఎంత వేధించారో మీకు తెలుసు. మా టీడీపీ వాళ్ళని ఎంత వేధించారో, ఎంతమందిని జైల్లో పెట్టారో. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అతను జైలు వెళ్ళాల్సిందే. అవన్నీ పట్టించుకోకుండా పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఏపీలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయి అని అంటున్నారు కదా. ఏమి జరగట్లేదండి. వాళ్లే కౌలుకొని వాళ్లే హత్య చేసుకొని మన మీద వేస్తున్నారు, టీడీపీ వాళ్ళ మీద. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అని అడుగుతున్నారు. రెడ్ బుక్ పాలన సాగుతోంది ఈ ప్రభుత్వంలో అని అంటున్నారు. రెడ్ బుక్ పాలన ఏం సాగట్లేదమ్మా. ఈ తప్పు చేసిన వాళ్ళు చట్టం తన పని తను చేసుకుంటే వాళ్ళు భయపడి వీళ్ళని రెడ్ బుక్లు అని చెప్పుకుని వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంట కదా. చంద్రబాబు అట్లాంటి మెంటాలిటీగా లేదు కదా. అట్లాంటి మెంటాలిటీ ఉంటే మనం ఎప్పుడు బాగుపడేవాళ్ళం కదా. అట్లాంటి మెంటాలిటీ కాదు కదా. శాంతి అని అందరినీ శాంతింపజేసే చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది మన ఇండియాలోనే స్టేట్ ఒక ఫస్ట్ ప్లేస్లో, మన ఆంధ్ర ఫస్ట్ ప్లేస్లో వెళ్ళింది. దాంట్లో నో డౌట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంటుంది ఇంకా ఫ్యూచర్ కూడా. అంటే జగన్ ఉంటే పథకాలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు వచ్చాడు, పథకాలు ఏవి రావు అంటున్నారు. చంద్రబాబు అతను చేసిన అప్పులు మనం అన్ని తీరుతున్నాం కదా. తీర్చిన తర్వాత మళ్ళీ మెల్లిగా స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఒకటి మన గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము, మళ్ళీ అమ్మ ఒడి ఇస్తున్నాం, అన్ని మొదలు స్టార్ట్ చేస్తున్నాం కదా. మెల్లిగా స్టార్ట్ చేస్తాం. డబ్బులు ఇప్పుడు రికవరీ అవ్వాలి కదా, రికవరీ చేసి చేస్తున్నాం. తర్వాత అరెస్టులు అనేవి జరుగుతున్నాయి కదా, వాటిని కొంతమంది కక్షపూరితం అని అంటున్నారు. చంద్రబాబు చేసేది వాళ్ళు చేసిన దాని తప్పుని వాళ్ళే అనుభవిస్తున్నారు. ఈ ప్రభుత్వం చాలా బాగుంది, దాంట్లో నో డౌట్. ప్రజలంతా శాంతిగా బ్రతుకుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. జగన్ గారు ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది, వచ్చి 10 నెలలు అవుతుంది, ఏమీ చేయట్లేదు, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే, 30 ఏళ్ళు మనదే పరిపాలన అంటున్నారు కదా. అట్లా అనుకుని మనకు 175 అని 11కి వచ్చాడు. ఇంకా అవి ఆ 11 కూడా పోతాయి, ఆ 11 కూడా పోతాయి. ఇంకా వచ్చేది సమస్య లేదమ్మా. 30 years చంద్రబాబు ఉంటారు, దాంట్లో నో. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ప్రజల్లో చాలా బాగుంది. డెవలప్మెంట్ కానీ, మన రాజధాని డెవలప్మెంట్ కానీ, రాజధాని ప్రజలు కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, త్రూఅవుట్ స్టేట్లో జరుగుతున్న డెవలప్మెంట్ చూసి అందరూ ఆనందపడుతున్నారు. అలాగే పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? నక్కకి నాకలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందండి. చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు, కష్టపడే తత్వం ఉంది. డెవలప్మెంట్ అనేది ఎట్లా అనేది చూపిస్తాడు. డబ్బుని ఎట్లా సంపాదించాలా, డబ్బుని ఎట్లా మనం రికవరీ చేయాలని చూపిస్తాడు. ఇతను ఓన్లీ ఖర్చు పెట్టడం తప్ప, మన అప్పుల పాలు చేయడం తప్ప మన స్టేట్ని నాశనం చేశాడు. స్టేట్ని చంద్రబాబు నాయుడు ఇప్పుడే కొద్దిగా సెకండ్ స్టేజ్లో మనం వచ్చాము. ఇవాళ ఎంత బాగా పరిపాలన చేస్తున్నా అంటే అంత బాగా. డెవలప్మెంట్ కానీ, ఏదైనా కానీ, రోడ్లు కానీ, ఇప్పుడు 9,000 రోడ్లు వేశారు. రోడ్లు కానీ ఎట్లా ఇదివరకు ఎంతమంది చచ్చిపోయాడు రోడ్లు లేక, కుంటల్లో పడి, ఎంతమంది హత్య జరిగింది, అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా నీట్గా ఉంది, అందరూ పొగుడుతున్నారు చంద్రబాబు నాయుడు గురించి. ఎందుకని మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏపీ మరో బీహార్లా మారింది అని అంటున్నారు సార్? వాళ్ళ వంశ